అసలు ధర్మము అనేటటువంటిది ప్రపంచానికి ఒక్కటేనండి ఉన్న ధర్మం. ప్రపంచంలో మిగతా ఉన్నవన్నీ కూడా మతాలు తప్పితే ధర్మం అంటూ ఉన్నది ఒకే ఒక్కటి. కాబట్టి అందరికీ ఒకటి సాధ్యమా అనే ప్రశ్న మనం వేసుకోకర్లేదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ధర్మమే ఒకటే ఒక్కటి, అదే సనాతన ధర్మం. దాన్నే మనం హిందూ ధర్మం అంటున్నాం. ప్రజలు దాన్ని ఎలా చూడాలి, వాళ్ళు ఎలా దాన్ని ఓన్ చేసుకోవాలి? ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళు దీన్ని ఒప్పుకోకపోయినా పరోక్షంగా దాన్ని వాళ్ళు స్వీకరిస్తూనే ఉన్నారు. రైట్. హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం చూస్తే, విగ్రహారాధన హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైంది. మిగతా మతాలకు అది లేదు ప్రపంచంలో. కానీ విగ్రహాలని పెట్టటము, ఏదో రూపంలో కొన్ని చిహ్నాలని ఆహ్వానించటము, ఆదరించటము, పూజించటము, ఇది అంతటా జరుగుతోంది. అంటే మనం ఏదైతే హిందూ ధర్మంలో స్పష్టంగా చెప్పడం జరిగిందో దాన్ని అస్పష్టంగా ఆచరిస్తూనే ఉన్నారు, లేదంటూనే. కాబట్టి హిందూ ధర్మం విశ్వజనీయమైనటువంటిది అనేదానికి అంతకంటే నిదర్శనం అక్కర్లేదు. మనం భగవంతుణ్ణి విగ్రహ రూపంలో చూసినట్లుగానే ప్రతి దేశము ఏదో ఒక జెండా రూపంలో వాళ్ళు దాన్ని ఆరాధిస్తున్నారు. జెండా అంటే గుడ్డ కాబట్టి ఆ గుడ్డకి ఏం అపకారం జరిగినా ఇబ్బంది లేదు అని అనుకోరు. దానికి అపకారం జరిగితే అది చాలా దోషంగా పరిగణిస్తారు, శిక్షగా పరిగణిస్తారు. అదంతా కూడా యథార్థం చెప్పాలంటే విగ్రహారాధనలో భాగమే. విగ్రహం అంటే ఏంటో ఒక చిహ్నం, ఒక చిహ్నాన్ని గౌరవించటం. అలా ఇప్పుడు గోమాతని మనము చాలా గొప్పగా దేవతగా స్వీకరిస్తాం. ఇవాళ ప్రపంచం కూడా ఆ గోవు యొక్క విశిష్టతని గ్రహించి వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. ఆ గోవు ఎంత విశిష్టమైనటువంటిదో ఇతర దేశాల వాళ్ళు కూడా గ్రహించి దానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. గంగా ఈ దేశంలో ఉన్నదే గంగా. కానీ అలెగ్జాండర్ గురువైనటువంటి అలెగ్జాండర్ ఈ దేశానికి వస్తూ గురువుని అడిగాడు, గురువుగారు భారతదేశానికి వెళుతున్నాను, మీకు ఏమైనా ఇష్టమైనది ఉంటే ఆ దేశం నుంచి చెప్పండి, నేను తీసుకొస్తానంటే, నాయన భారతదేశంలోనే ఉండేది మరెక్కడ దొరకండి, నాకు కావాలి, అది తీసుకురా. ఏమిటంటే గంగా. అంత పవిత్రమైనది ప్రపంచంలో మరెక్కడా లేదు అని ఆయన చెప్పారు. కాబట్టి గంగా అనేటటువంటిది హిందువులకి పవిత్రమైనటువంటిది అయినా ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా, అరబ్ రాజులు కూడా గంగనే తెప్పించుకుని వాళ్ళు మరి తాగటానికి వినియోగించుకునే వాళ్ళు అని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఇట్లా ప్రత్యక్షంగా హిందూ ధర్మాన్ని ఒప్పుకోకపోయినా పరోక్షంగా అనేక కోణాల్లో ఇప్పుడు తులసి ఉన్నది మనకి ఆరాధ్య. అమెరికన్ సైంటిస్టులు ఒక ప్రయోగంలో వెళుతూ కుళ్ళిన కళేబరము వారం రోజుల తర్వాత కూడా చెడకండగా ఉండటాన్ని చూసి యూనివర్సిటీ వాళ్ళందరికీ పంచారు. ఇది ఏమిటి, దీన్ని ఏమంటారు చెప్పమని. భారతీయులు చెప్పారు, దీన్ని మేము తులసి అంటాము, ఇది మాకు చాలా పవిత్రమైనది అని. అంటే వాళ్ళు చెప్పారు, ఇది బ్యాక్టీరియాని వ్యాపించనీయకుండా చేస్తుంది, వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తుంది, గొప్ప శక్తి కలిగినది, అందరూ కూడా దీన్ని పెంచుకోవటం మంచిది అని. కాబట్టి తులసి అనేది కేవలం హిందువులకి ఏదో చెట్టుని పూజిస్తారు అనే హిందువుల మీద ఉండేటటువంటి అది అపప్రథ తప్పితే విలువైనటువంటిది ప్రపంచం ఎప్పుడూ స్వీకరిస్తుంది. గ్రహణం వచ్చింది ఈ మధ్య. ఈ గ్రహణాల్లో మనము దర్భపుల్లలు వేస్తూ ఉంటాము, స్నానాలు చేస్తూ ఉంటారు. ఇదంతా మూఢాచారము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. 1985 సమయంలో ఒక పెద్ద గ్రహణం, పగలే చీకట్లు వచ్చాయి. అప్పుడు విదేశస్తులు పరిశోధన చేసి ఆ సమయంలో వాతావరణం అంతా ఒక విధమైన బ్యాక్టీరియా వ్యాపించింది, ఆ బ్యాక్టీరియా ఒక విధమైన గడ్డి దగ్గరికి చేరలేదు అన్నారు. ఏమిటా గడ్డి? దర్భలన్నమాట. ఓకే. అంటే వాళ్ళు గుర్తించి చెప్పారు, మనం హిందూ ధర్మంలో ఏదైతే చెబుతున్నామో స్నానాలు చేయటం ఎందుకు, ఇళ్ళంతా కడుక్కోవటం ఎందుకు గ్రహణం అయ్యాక అంటే వాళ్ళు చెప్పారు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది అని. అర్థమైంది. కాబట్టి హిందువులు హిందూ ధర్మంలో చెప్పబడే ప్రతి విషయము కూడా యావత్ సమాజానికి సంబంధించింది తప్పితే కేవలము ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ఒక సమాజానికో పరిమితమైనది కాదు. కాబట్టి ఇది విశ్వధర్మము అని చెప్పి శాస్త్రి గారు